ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. సూర్యాపేట జిల్లా ఇమాంపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురుకుల హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వైష్ణవి మూతిపై నిజ నిర్ధారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. గురుకుల పాఠశాల ముందున్న పెన్ పహాడ్ రహదారిపై బైఠాయించారు కుటుంబ సభ్యులు, బంధువులు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. వైష్ణవి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజ నిర్ధారణ చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదుకోవాలి వైష్ణవి కుటుంబాన్ని, ఆదుకోవాలి ప్రభుత్వం వైష్ణవి కుటుంబాన్ని, ఆదుకోవాలి ప్రభుత్వం వైష్ణవి కుటుంబాన్ని సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. ప్రిన్సిపల్ అవుతాడని ఆడక ముందే ఇంకొక అమ్మాయి చనిపోయింది, రేపు ఇంకొక అమ్మాయి చనిపోయింది, గ్యారంటీ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మా బతికేనే తెల్లారింది. కనీసం వీళ్ళ బతుకులను బాగుండాలని పిల్లలు తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాల పెడితే ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు. నేను అంటున్నా, అయ్యా రేవంత్ గారు, మీకు దండబెట్టి చెప్తున్నా, మీ 6 గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్, కానీ మా పిల్లల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి. మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి. మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి. మీ 6 గ్యారంటీలు లేకపోయినా మంచిది తెలంగాణ సమాజానికి, కానీ మా పిల్లల ప్రాణాలకు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి. మీరు అలా అక్కడ కూర్చున్న హైదరాబాద్, ఇక్కడ మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే రాలే, ఎవరు రాలే. మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల గోస చూసుకునేది? అందరు కూడా సుధార్ పని చేసుకుని బతారు కూలీలు. వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో, అంటే ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయింది, బైపీసీ స్టూడెంట్, ఇలా నిర్జీవంగా పడున్నది. మీరు ఒకసారి ఆలోచించండి, మన పిల్లలకి అట్లయితే ఊరుకుంటాము? ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, దయచేసి గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాలైనా సైకాలజిస్టును పెట్టండి, ఒక కౌన్సిలర్ ను పెట్టండి. పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు, పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ ను పెట్టండి, లేకపోతే సైకాలజిస్ట్ పెట్టండి. వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు, వాళ్ళతోని రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. పిల్లల కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ పెట్టండి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ ను పెట్టండి అని చెప్పినాం. ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు. ఒక్కరంటే ఒకరు మాట్లాడతలేరు. అసెంబ్లీలో మాట్లాడతలేరు, అసెంబ్లీ బయట మాట్లాడతారు. వాడిని వీడి తిట్టుకోగా, వీడిని వాడు తిట్టుకోగా, ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు, ఇంకోటి నల్లపత్రం ఇంకోటి అంటాడు. ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న టైం అంతా, కానీ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. అందుకొరకే మేము మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మూడవది, ఈ బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు, ప్రతి హాస్టల్ కు, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కౌన్సిలర్ గా చర్యలు తీసుకోవాలి. అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మిత్రులారా, 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.